హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనియా పడాల. నా దివాళీ అయితే ఢిల్లీలో ధూమ్ ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నా. అక్కడ ముగ్గును కవర్ చేయడానికి చాలా బాధలు పడ్డాను అనుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే బయట రంగోలీ అంతా అయిపోయిన తర్వాత వచ్చి క్లీన్ చేసుకుంటున్నాను సామాన్లన్నీ. నేను ఎప్పుడు దేవుడి సామాన్ క్లీన్ చేసిన 10 మినిట్స్ ముందే నిమ్మరసం అండ్ చింతపండు వాటర్లో వేసి అందులో సామాన్లు వేసేసి ఉంచేస్తాయి. ఈ లోపు అయితే అవే సగం క్లీన్ అయిపోతాయి. ఈ సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటూ పక్కన వంట కూడా చేసేస్తున్నా. ఢిల్లీలో అయితే దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మేమైతే మా ఇంట్లో పూజలన్నీ కంప్లీట్ అయ్యాక ఒక తెలుగు వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ స్టవ్ మీద అయితే ఒకవైపు కుక్కర్లో రైస్ అండ్ పప్పు పెట్టాను. మా ఇంటి పద్ధతుల ప్రకారం అయితే రైసు, దాలు అండ్ పొంగడాలు పెడతారు నైవేద్యంగా. నేనైతే ఎప్పుడు పొంగడాలు ఇలాంటివి ట్రై చేయలేదు. ఢిల్లీలో ఉంటాం కాబట్టి ఎప్పుడు ఇక్కడే అయిపోతుంది దివాళీ. ఎప్పుడు ఇంటికి వెళ్ళేదే లేదు, సెలబ్రేట్ చేసుకునేదే లేదు. ఈసారి ఎలాగైనా చేద్దాము అని ఇంట్లో ఉన్న రోటీ పిండితోనే అయితే ట్రై చేశాను. నేను వేసిన పొంగడాలు అయితే ఓకేగా వచ్చాయి. దేంతో వేయవలసిన దాంతోనే వేయాలంటారు. అందుకే మనమైతే పాయసాలు ఇలాంటి నైవేద్యాలన్నీ పెడతాము. నార్త్ వాళ్ళు అయితే కొమ్ము శనగలు, పూరి, బంగాళదుంప కర్రీ ఇలాంటివి పెడతారు. నేను ఫస్ట్లో అయితే షాక్ అయ్యేదాన్ని అవి చూసి. ఒకవైపు అయితే వంట చేస్తున్నా, ఒకవైపు అయితే దేవుడికి రెడీ చేసేయాలి, బొట్లన్నీ పెట్టేయాలి అని ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు పడుకున్నారు, వాళ్ళు లేచే లోపే అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ తెలుగు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆల్రెడీ చెప్పాను కదా. మా పై ఫ్లోర్లో ఉంటున్న హిందీ ఆంటీ అయితే పిల్లలకి హారతి ఇమ్మని చెప్పింది. అది ఎందుకో లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది మీకు. లాస్ట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. నాకైతే రంగోలీ డల్గా ఉంది అనిపించింది. అందుకే మళ్ళీ ముగ్గు యాడ్ చేసి దీపాలు అయితే పెట్టాను. పైనున్న ఆంటీ అయితే పిల్లలకి హారతి ఇమ్మంది అని చెప్పాను కదా. ఎందుకు అంటే హారతి ఇస్తే వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఏమైనా ఉంటే పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట. అండ్ పైనున్న ఆంటీ అయితే పాపనైతే పైకి తీసుకువెళ్ళి పువ్వులతో జల్లి పాదాలు వేయించారు. వాళ్ళకి అది పద్ధతి అంట. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్లంట. అలా చేస్తే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అలా తీసుకువెళ్ళి చేస్తారంట. నేనైతే పాదాల వీడియో తీశాను, కానీ పాపకు చేసిన అవేవైతే పద్ధతులు ఉన్నాయో వాళ్ళని యాడ్ చేసి వీడియో తీయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో తీయడం అనేది మంచిది కాదు కదా, అందుకే తీయలేదు. ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను. పువ్వులు పెట్టి బొట్టు పెట్టగానే ఎంత కళ ఉంటుందో మన ఒకళ్ళ తల్లి అయితే వెలిగిపోతుంది. ఏంటక్కో ఈ దివాళీ వెళ్ళిన 5 రోజులకు వీడియో అప్లోడ్ చేస్తున్నావు అంటారేమో. నాకైతే పిల్లలతో కొంచెం టైం కుదరలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అందుకే కొంచెం లేట్ అయింది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకుందాము అన్నప్పుడే డ్యూటీలు అవి ఉంటాయి మా హస్బెండ్కి. అలా అని ఇంటికి వెళ్ళిపోతాము అంటే వెళ్ళనివ్వరు, ఇక్కడ సెలబ్రేషన్స్ ఉండవు, ఎప్పుడు ఇంతే. ఇది నార్త్ వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి సౌత్ వాళ్ళందరికీ డ్యూటీలు వేసేస్తారు ఈ టైంలోని. ఇక్కడ మా హస్బెండ్ అయితే జోక్ చేస్తున్నారు, నీ వీడియో చూసే వాళ్ళందరికీ హారతి ఇవ్వమ్మా అని. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పాపను తీసుకువెళ్ళి పాదాలు వేయించారు అని. ఎంత బాగా అనిపించిందో ఒక్కసారిగా. లక్ష్మీదేవిగా ఫీల్ అయ్యారు అంటే మంచిగా అనిపించింది. ఇంక ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఫ్లాట్లో అందరికీ స్వీట్లు అవి పంచేసి తర్వాత తెలుగు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకొని డిన్నర్ అయితే చేస్తున్నాము. మంచి వెరైటీస్ వండారు. అవన్నీ వండాక తినకుండా ఉంటాను, ఫుల్గా తినేసా. ఇలా డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యాక మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. బట్ కాల్ వచ్చింది నైట్ డ్యూటీకి రావద్దు అని. ఇంక మనం ఆగుతాము. మోర్ క్రాకర్స్తో దివాళీని సెలబ్రేట్ చేసుకున్నాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు మోర్ బూస్టర్ని ఇచ్చి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. హ్యాపీ దీపావళి. మళ్ళీ చెప్పు డాడీ. ఎలా పెట్టు